ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలని తప్పుపట్టారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం చాలా పోరాడామన్నారు. విభజన చట్టంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరామని అన్నారు. దీనిపై కేంద్రాన్ని కలిసి విసిగిపోయిన తరువాత వారిని కలవడం మానేశామని చెప్పారు. మరి రానున్న రోజుల్లో పట రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, ఇంకే మంత్రులు పోతారో వాళ్ళకి అందరు తెలిసి ఇప్పుడు మా దగ్గర పనిచేసినటువంటి ఆనాటి కొంతమంది నాయకులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అందరికి తెలిసి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మీరు ఇంత సుదీర్ఘంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మా పైన మీరు ఆరోపణ చేసేందుకు నేను వివరణంగా ప్రెస్ మీట్ పెట్టినా. సాత్సార్యం చేసిండ్రు, నిర్లక్ష్యంగా ఉన్నారు, బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాలేదన్నట్టు మీరు చెప్పుకొచ్చారు. నిన్న కేసీఆర్ గారు 10ల సంఖ్యల సార్లు తిరిగి 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 యాసకొచ్చి ఇక కలుసుడు బంద్ చేస్తాం. అసలు విషయం చెప్తున్నాను మీకు. ఎన్నిసార్లు తిరుగుతారు ఒక ముఖ్యమంత్రి గారు? తిరిగి 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 యాసకొచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం.